స్తుతించండి. మరొకసారి చెప్పగలరా? దేవుని వాక్యంలోకి వెళ్దాం. తొందరగా మనము దేవుని సంగతులను తెలుసుకుందాం. లూకా రాసిన సువార్త లేక శుభవార్త అందరూ కూడా తీసుకోండి. 19వ అధ్యాయము లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదవండి. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలవంతుని మీదను నేను నీకు అధికారం అనుగ్రహించుచున్నాను. ఏదియు ఎంత మాత్రమును హాని చేయదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా వాక్యం ఇస్తున్నది మీరు రాసుకోవలసిన అంశం ఏమిటి అంటే హాని కలగకుండానట్లు. రాసుకునేవారు హాని కలగకుండానట్లు. యేసునందు దేవుని వారలారా, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చారు. ఆయన ఇంకా అనేక కార్యాలు మీకు జరగవలసి ఉన్నాయి. అయితే మీకు మీ కుటుంబానికి హాని కలగకుండానట్లు ఎలా ఉండాలి వింటున్నారా? మీరు ఎలా ఉండాలి? మీకు హాని కలగకుండానట్లు. హాని అనే మాట ఒకసారి మీరు ఆలోచన చేస్తే మనమేం దాడి చేస్తున్న ప్రతిదీ కూడా హాని అంటే మీరు ఏదో పెద్ద పెద్దదాన్ని తీసుకుంటారు, చిన్నట్లు తీసుకోరు. ఉదాహరణగా చెప్తాను, ఇలా ఏంటండి, ఒక 2 రోజుల కిందట 2 రోజులే ఉంటుంది, ఒక 5-6 రోజులు అయి ఉంటుంది. ఒక మునగ చెట్టు మీద దొంగలు పురుగులు వచ్చాయి. అంటే చెప్తున్నాను, అంటే మునగ చెట్టు ఉండే చోట ప్రతిదీ పురుగు ఉంటుంది అని కాదు. హాని కలగడం అంటే చెప్తున్నాను, చిన్నట్లే నువ్వు తీసుకుంటాం. ఆ మునగ చెట్టు మీద, మునగ చెట్టు సాధ్యం అందరిలో ఉంటుంది, ఉంచుకుంటారు, ఉంటుంది. అదేం తప్పేం కాదు. కానీ దానికి ఆ చెట్టు ఉన్న గుణం ఏంటంటే, ఆ చెట్టుకు పురుగు పడుతుందండి. ఆ పురుగే గొంగలి పురుగు. అవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆటికి పోతాయి. అది ఇబ్బందిగా ఉందంటే ఆ ఇంటి వారి దాంట్లో శుభ్రం చేస్తారు. దాన్ని కొంచెం కలిపామనుకోండి, ఆ చెట్టుని కలిపాము లేదా వాటిని కలిపామనుకోండి, అవన్నీ చల్లా చింతనై
చుట్టుపక్కల అంతా కూడా చెట్ల మీదకి, గోడల మీదకి, ఇంట్ల మీదకి వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? వాటి ప్రాణాన్ని వాటిని కాపాడుకోవడానికి వెళ్తాయి. కనుక ఇలాంటి సిచ్యువేషన్ మన రోజులు జరిగాయి, చాలా ఎక్కువ వచ్చాయి. అట్లా కాపాడుకుంటే ఎక్కడెక్కడికి వెళ్తున్నప్పుడు ఇళ్ళ మీదకి రావడం, చెట్ల మీద రావడం జరిగింది. అలాగే మా ఇంటి మీదకి, ఇంట్లోకి, బట్టలకి, అటుకి పాకటం వలన మీకు తెలుసు, గొంగలి పాకిందంటే ఎలాంటి వాళ్ళకైనా చాలా ఇబ్బంది. చూడండి, చిన్న గొంగలి ఒక 5 అడుగులు 4 అడుగులు ఉన్నటువంటి మనిషిని దాడి చేస్తే, దాని గురించి ఆలోచన చేస్తే ఎంత హానికరంగా అవి చేస్తాయి అంటే, అవి పాకినా లేకపోతే తాకినా, వాటి మూగంతా బట్టల మీద ఉన్నా, శరీరం మీద ఉన్నా, శరీరం అంతా కూడా భయంకరమైన హానికరమైనటువంటి బొమ్మలు, హానికరమైన పరిస్థితులు వస్తాయి. ఇలా చూసుకుంటే మిడతలు ఎంత ఉంటాయండి? చిన్న చిన్న మిడతలు. అవి దాడి చేస్తే, అవి ఒకవేళ వస్తే మనుషులకి చాలా హానికరంగా ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఏమండి, ఇశ్రాయేలు దేశంలో దేవుని కోపం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులకి దొంగల పురుగులు పంపించాడట. వెళ్ళిపోయే చీడ పురుగులు కూడా పంపించాడట. వెళ్ళిపోయే మిడతలు పంపించాడట. ఇలా ఇవన్నీ కూడా చిన్న చిన్నవే కానీ మనుషులకి ఏం చేస్తాయి? హానికరమైనవి. ఈ రోజున దేవుని బిడ్డలు ఇలాంటి హానికరమైన పరిస్థితులు మనుష్యుని మీద చేస్తుంది. ఇలాంటి హానికరమైనవన్నీ కూడా మన మీదకి రాకుండా ఉంటే మనం కూడా కొంత దేవుని యందు జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన కొరకు, మన పిల్లల కొరకు. ఒక రోజు రాత్రి రోకల పంట ఆజోరు పడుకుంటే ఆ మెడ మీద పడిపోయింది, మెడ మీద పడిందండి. ఏమిటా అని చెప్పిస్తాను ఇలా కలిపాడు. తెల్లారేటప్పటికి అరిసేంత మచ్చ చేసిందని ఆ రావుడు చూపిస్తే మేము భయపడిపోయి ఏమైందంటే, అక్కడ ఆడ వెంకటేశ్వరుడేమో ఆ పక్కలో చూసిన తర్వాత బంగారు చచ్చి రోకల బండ ఉంది, చచ్చిపోయింది. మచ్చ అయితే ఎర్రగా అందరికి తెల్ల శరీరం మీద ఎలా కనిపించింది? ఒక రక్తం అక్కడ గుండు కట్టిస్తున్నట్టు అయిపోయిందని. కొంచెం కొంచెం తగ్గుతూ ఎంత ఉందంటే ఉప్పుడికి ఇచ్చింది. అక్కడ కొద్దిగా చిన్న మచ్చ ఉంది, కాబట్టి చూడండి వస్తుంది. చాలా చాలా భయపడ్డాం. ఏం జరిగింది? ఎలా దీని పరిస్థితి? దేవుని బిడ్డలను ఎందుకు చెప్తానంటే, ఆమె కలవకుండినట్లు
జాగ్రత్తగా మనము ఉండడానికి దేవుని సహాయం చాలా అవసరం. ఈ రోజున మనిషి బాగుంటున్నాడు కానీ కడుపులో చాలా రోగాలు వస్తున్నాయి, చాలా రోగాలు ఉంటున్నాయి. ఇలాంటివన్నిటి నుండి లేకపోతే మనకి ప్రమాదకరమైన పరిస్థితులు మనకి వస్తున్నప్పుడు, హానికరమైన మన మీదకి వస్తూ ఉన్నప్పుడు చాలా అండి హఠాత్తుగా వచ్చేస్తున్నాయి. ఏం వస్తున్నాయి చెప్తులేదు. 4 రోజుల కిందట ఎప్పుడో ఈ పక్కన నరసింహగారి దగ్గర మాకు తెలిసింది, కోళ్ళు రాత్రి మరి ఎవరెవరు కోళ్ళు తెలిసిగా నరసింహ గారు పాస్టర్ గారు అడుగుతున్నారు, కోళ్ళు ఎక్కి పడుతున్నాయి, నాకు నిద్రలో ఏర్పడుతుంది. ఎంత అంటే మనం ఒక్క కోళ్ళు అన్ని కోళ్ళు ఎక్కి పడుతున్నాయి. నేనేమనుకున్నానంటే రేపు ఆదివారం కాదు కదా వాళ్ళ మార్కెట్కి వెళ్ళడానికి పాస్టర్ గారికి చెప్తే తెల్లారనుకోవాలని అడిగేది. ఒక్కొక్క కోడి సరిపోయింది. మరి అప్పాలు చేసుకునేవాడు కానీ అప్పుడు కనీసం చిన్న పెట్టే 800 రూపాయలు 1000 రూపాయలు ఉంటుంది. నేను అనుకున్నాను తర్వాత తెలిసింది వాళ్ళ ఇంకెవరు సినిమా కోర్టు చచ్చిపోయి అయ్యాను. ఏమైతే ఏం చెప్తారు, హానికరం. ఈరోజు ఏం జరుగుతుందో తెలుస్తలేదు, హఠాత్తుగా ఏమొస్తుందో తెలియట్లేదు. ప్రియులారా, ఇలా చెప్పుకుంటే పశువుల మీద అనగా పక్షుల మీద మనుషుల మీద అనేకమైన హానికరమైన పరిస్థితులను తీసుకుని వచ్చే అవకాశాలు కలుగుతున్నాయి. అవి నుంచి మనం జాగ్రత్త పడడానికి కొన్ని ప్రార్థనలు, కొన్ని దేవుని సహాయాలు కావాలి. మేము ప్రార్థన చేసుకుంటున్నావా దొంగలు మా శక్తి తగ్గిస్తానే ప్రార్థన చేసాం. ఏంటైనా ప్రార్థన చేసాం. ఆ దొంగల పురుగుల మరి ఆగిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరినేమంటాం అది చేసి శక్తి బాగుంటుందా, కుమారుడు గారి శక్తి బాగుంటుందా? కాదు కదా. ఈ సృష్టిలో దేవుడు పెట్టి అవసరం ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, చేస్తుంటాయి. కానీ వాటిని ఏంటంటే వారు చేసుకోవాలి తప్ప వాటి గురించి గొడవలు పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, దేవుడైన ప్రభు తాను మనకి ఇచ్చినట్టు వాగ్దానాలు ఏంటి అంటే, హానికరమైన మనం ఎందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే బైబిల్ చెప్తుంది. ఏమన్నట్టు ఇక్కడ ఈ వాక్యంలో అంటే 10వ వచనంలో సులువుగా ఒకసారి 10వ వచనం కాదండి, 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలవంతుల మీద నీకు అధికారం అనుగ్రహించుకున్నాను. ఏది మాత్రము హాని చేయదు. అవును, హాని చేయకుండా ఉండాలంటే మనమేం చేయాలి అని అంటే ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని మెల్లగా తెరిచి జాయిగా ఒక బైబిల్ గ్రంథాన్ని తెరవండి.
కొద్దిగా చదవండి. దానియేలు గ్రంథంలో 23వ వచనాన్ని చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. రాజు ఇందుకు వచ్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలోని పైకి తీయడిని ఆజ్ఞయ్యగా భట్రోత్తులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున, చూడండి, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని కలుగలేదు. అతనికి ఏ హాని కలుగలేదు. దేవుని స్తోత్రం. నీకు హాని కలగకుండా ఉండాలి అంటే అతడు ఎవరు? దానియేలు భయభక్తులు కలిగిన వాడై. సహోదరులారా, ఒకసారి నాయకంగా చూడండి. మీరు హాని కలగకుండానట్టుగా దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే భయభక్తులు కలిగిన వాడు, భయము భక్తి కలిగి ప్రార్థన కలిగిన వాడు. ఏం జరిగింది దానియేలుకు అని చెప్తే, దానియేలు ప్రార్థన చేయడం వలన ఆ దేశపు అధికారి రాజు అనేటువంటి వాడు ఒక శాసనము పెట్టాడు. ఆ శాసనమును దానియేలు ఉల్లంఘించాడు. ఉల్లంఘించడం అంటే రాజు తిరస్కరించడం కాదు, అధికారులను తిరస్కరించడం మంచిది కాదు. మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, దేశంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిరస్కరించి వాళ్ళ మీద వ్యతిరేకంగా ఉండడానికి మీరు ఎప్పుడూ ఇష్టపడకూడదు. ఎందుకంటే అధికారులు మనం తిట్టకూడదు. సాధ్యమైనంత వరకు మనం అధికారులతో చెప్పి మన పనులేంటో సక్రమంగా చేయించుకోవాలే తప్ప. ఎందుకంటే అధికారులను దేవుడే భూమి మీద నియమించాడు. అయినా ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, అలాగనే గ్రామంలో ఉన్న ఒక ప్రెసిడెంట్ అయినా, సెక్రటరీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఇలా ఎవరైనా కానీ వాళ్ళ అధికారులు, ఆ అధికారం దేవుడు వాళ్ళకి ఇచ్చి పనిచేస్తున్నాడు భూలోకంలో. కనుక ఇలాంటి అధికారాన్ని దానియేలు పక్కన పెట్టాడు. అది ఏంటి అంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదివితే 6వ అధ్యాయంలోని విషయాన్ని మనకి తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యంలో చెప్తుంది, ఆ రాజుకు మాత్రమే నమస్కరించాలని, ఆ రాజుకు మాత్రమే సాష్టాంగ పడాలని ఉంది. ఈ 6వ అధ్యాయం అంతా మీరు ఇంటికి తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. తీసుకున్నంతా చేయవలసింది ఏంటంటే ఒక రూల్ పెట్టాడు. అయితే దానియేలు అనేవాడు యూదుడు. యూదుడికి ఒక ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రంలో దేవుడు అంటే యెహోవా తప్ప ఎవరికి సాష్టాంగ పడవలసిన అవసరం లేదు. యూదుల దేవుడందరూ కూడా దేవునికి తప్ప ఏ మనుషులకు, ఏ సృష్టికి నమస్కరించి సాష్టాంగ పడవలసిన అవసరం లేదు, చేయదు కూడా.
అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఆ రాజు అధికారులు మరికొంతమంది, అయ్యా దానియేలు ఇలా చేస్తున్నాడు, మీకు కానీ మీరు చెప్పిన ఆజ్ఞకు కానీ మీరు చెప్పిన మాట కానీ ఖాతరా చేయట్లేదు, తన ఇష్టం వచ్చినట్లుగా ఉంటున్నాడు, మాకు తెలిసింది అతడు ప్రార్థన చేస్తున్నాడు అనే మాట చెప్పారు. ఇప్పుడు ఒక్కడికి మాత్రమే కాదండి, ఒక్కడికి మాత్రమే ఆ ఆజ్ఞ కలిగింది, కానీ ఆ దేశంలో ఎన్ని లక్షల మంది ఉంటారో అందరికీ. అయితే దానియేలు ఏం చేస్తున్నాడు? 6వ వచనం చూడండి, 6వ అధ్యాయం. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి చాలా అడావిడి తొందరగా, ఎందుకంటే దానియేలు పట్టుకోవాలి, దానియేలు తక్కువ పంపాలి అని చెప్పేసి పనులు పాటలు అన్ని వదిలిపెట్టి తీగే తిప్పలు మానేసి ఏంటంటే ఒక మంచి వ్యక్తిని ఏం చేయాలన్నా పట్టించడానికి గుంపులుగా వెళ్ళారు. ఇట్లనేది రాజకు దయ్యావేష చిరంజీవిగాక రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరిలో కూడి రాజుకు ఖండితమైన చట్టము స్థిరపరిచి దాని శాసనంగా చాటింపు చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడను ఏమనేవి చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహాల గురిలో పడదోయబడిన. రాజా రాజు దగ్గర మాత్రమే మనం చేయాలి, రాజు మాత్రం ఎదుట ఏం చేయాలి? శాస్త్రంగా పడాలి, దండం పెట్టాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషి ఏం చేయాలి? పూజ చేయాలి. మీరు ఆలోచించండి, ఒక మనిషికి పూజ చేయడం, ఒక మనిషికి ఆర్దలు, ఒక మనిషికి దండాలు పెట్టడం ఇప్పుడు కూడా చేస్తున్నారండి. చాలా మంది ఇప్పటికీ వెళ్తున్నారండి. ఒక అమ్మ దగ్గరికి, ఒక అయ్య దగ్గరికి, ఒక మంచి దగ్గరికి వెళ్ళి ఆ తాళ్ళు తంత్రాలు అయ్యి ఇవి వెళ్ళి వాళ్ళకి ఏం చేస్తున్నారు? వీళ్ళు దండాలు పెడుతున్నారు, వాళ్ళకి మొక్కుతున్నారు. వాళ్ళు దేవుళ్ళు కాదు, ఈనాటి మనుషులు వాళ్ళు. దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు సృష్టికర్తని తప్ప సృష్టిలో ఎవరికి కూడా ఇలాంటివి చేయకూడదు, పూజలు చేయకూడదు, ఆరాధన చేయకూడదు, కొబ్బరికాయలు కొట్టకూడదు, టెంకాయలు కొట్టకూడదు. మనుషుల గురించి చెప్తున్నాను, మనుషులు దేవుడు కాదు. అయితే అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దాన్ని యూదులు కనుక యూదులకు మాత్రమే దేవుడని యెహోవాని ఆరాధిస్తారు కనుక ఇతడు ఏం చేస్తున్నాడంటే 10వ వచనం, ఈ శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనిను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారి మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టులకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించుచు వచ్చెను. ఏం చేశాడు? చెప్పండి, ప్రార్థన చేస్తాడు. అందరూ చెప్పండి, దానియేలు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. హాని కలగకుంటున్నట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నెంబర్ 1 ఇది. నెంబర్ 1, హాని కలగకుంటున్నట్లు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు కదా. ప్రార్థన చేసే ప్రతి సోదరులు
ఎక్కడ సరే నువ్వు వర్కింగ్ టైంలో బయటికి వెళ్ళటం చూస్తుంది కనుక భయభక్తులు కలిగి ఇంకా ఏమవుతుంది కాకపోతే పాట కనుక దేవుని భయభక్తులు కలిగి ఉన్న దానియేలు కాదు మన స్థానంలో వచ్చాను. భయభక్తులు కలిగిన దానియేలు యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాడండి. అప్పుడు అందరూ వచ్చారని 6వ వచనంలో చదువుకున్నాం. వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? యామాకేమి, ఏదో నీటి కొరకు నీటి పక్కన వాళ్ళు కాదు, ఈ పక్కన ఉన్నవాళ్ళు కాదు, ఎక్కడో ఉన్నవాళ్ళు కాదండి. 6వ వచనం మీరు చదువుకుంటే అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు ఆ దేశంలో పెద్ద పెద్ద మోదాములు, అంటే ఒక మాట చెప్పాలంటే అధికారం కలిగిన వారు. అలాంటి అధికారం కలిగిన వారు పై అధికారి దగ్గరికి వెళ్తే నమ్ముతారా లేదా? ఓ మాట చెప్తున్నాను, మీకు ఏదో పని కావాలి, ఏదో చూడండి, అందరు మీకు పని కావాలంటే డైరెక్ట్గా వెళ్తే పని అవుతాను. నేను రావాలి కదా, అవుతుందా? అవుతుంది. ఇక్కడ ఎవరో ఉంటారు ఊళ్ళో చిన్న చిన్న అధికారులు, ఏం బాబా ఏమైనా నా విషయం మర్చిపోయిందా, నా విషయం మర్చిపోయింది అని ఒక 5 అధికారులు వేరే ఏం చేస్తారు? ఆ పైన ఉన్న అధికారుల దగ్గర మాట్లాడితే అప్పుడు నమ్ముతారు. దేవునికి స్తోత్రం. అప్పుడు పనికి జరుగుతుంది. అలాగే ఏం చేశారు? ఈ డాక్టర్కి వచ్చేటి వ్యక్తులందరూ కూడా పెద్ద పెద్ద అధికారంలో పోస్టులో ఉన్నవారిని లేడు. ఇలాంటి పోస్టులో ఉన్న వాళ్ళు ఎలాగని రాజేం చేస్తాడు? వెంటనే దానియేలు ఎంత మంచివాడైనా, ఎంత భక్తి కలిగిన వాడైనా, ఇలా మొక్కలు ఎంత దేవుడంటే గడగడలాడుతున్నవాడైనా రాజు ముద్ర వేసి శాస్త్రం పెట్టాడు కనుక ఎవరి వల్ల అవదగ్గాను అని చెప్పి వాళ్ళు వెళ్ళి చెప్పడం జరిగింది. దాన్ని వెంటనే ఏం చేశారు? ఇంకా టైం ఏం తీసుకోలేదు. అందరూ స్తోత్రం చెప్పండి. కొంతమందిని పోలీసులు పట్టుకోవడానికి టైం వరకు వెంటనే దాడి చేసి వెంటనే పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోతారు. ఇంకా ఉండండి, మేము ఫోన్ చేస్తున్నాం, ఉండండి, పక్కన కనిపిస్తాం, ఉండండి, మా ఊళ్ళో అధికారి వెళ్తాం, ఏమి దాన్ని చెప్పండి, ఇక్కడ మేము ఎక్కడ తీసుకెళ్తే అక్కడ చెప్పండి, నేను బరబరలాగా ఎక్కుతాను కదా. అలాంటి పరిస్థితి ఇక్కడ దానియేలుకి వచ్చింది. దానియేలు ఏం చేసినట్టు? ఎవరు సొమ్మన్నా తిన్నాడా? ఎవరైనా కొట్టి చంపాడా? లేకపోతే ఆ దేశంలో ఏదైనా ఎవరికైనా హానికరమైన లంచాలు తీసుకుంటున్నాడా? లేదే. లంచాలు తీసుకున్న వాళ్ళే రాజు దగ్గరికి తీసుకెళ్ళి పట్టించి వాళ్ళని బంధింపచేస్తున్నారు. అంత మంచివాడు దానియేలు. ఇది ఏమనుకుంటున్నారు? దానియేలు మంచితనాన్ని ఏం చేశారంటే ఏదో ఒక రోజున పట్టి అతన్ని చంపించాలి అనేది పరిస్థితి తీసుకొచ్చినట్లుగా లేఖనం మనకి చెప్తుంది. అప్పుడు దేవుడు ఉన్నాడు కదా ఇతని వెనకాల. దేవుడు సహాయం ముందుగా భయపడకుండా ప్రార్థన చేస్తుంటే ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోయి సింహాల గుహలో పెట్టాను. ఎక్కడ జరిగింది? బాబేలు దేశంలో. ఏ దేశం? బబులోను దేశం, బాబేలు దేశం,
చీనాలు దేశం. చాలా పేర్లు ఉన్నాయండి బబులోనికి. అందుకే ఒక భక్తుడు పాట కట్టాడు, బబులోన దేశమందున ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు ఒక్కడుగున. బబులోన దేశమందున పట్టి బంధించినదు సరసాలలో వేసి, పట్టి బంధించినదు ఆగండి. దానియేలు జరిగినట్టుగా చెట్టు వేసి కూడా బంధించి అగ్నిగుండంలో పడేశారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి హానికరమైన పరిస్థితులు నీ జీవితంలో హానికరమైన పరిస్థితులు ఎన్నో. వాటిని తప్పించాలంటే దానియేలు వల్ల మీరు ఎలా ఉండాలి? దానియేలు వల్ల ఎలా ఉండాలి అంటే చెప్పాలి కదా. చెప్పలేంటండి. దానియేలు వల్ల ఎలా ఉండాలి? దాక్కువలా, పారిపోవాలా, ఆ కాళ్ళెట్టుకోవాలా? ఏం చదివే వాక్యంలో నువ్వు 23 అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అదనమాట అండి. అప్పుడు నీకొచ్చిన ఏమండి సృష్టిలో నిన్ను దాడి చేస్తున్న ఏ అయితే ఉన్నాయో సృష్టిలో, అది నేను చెప్పాను కదా, కొంగల పురుగులు, మిడతలు, చీడ పురుగులు, ఏవేరి గ్రంథంలో ఉంటుందండి. మీరు చదువుకోండి. ఏవేరి అవన్నీ మనుషుల్ని దాడి చేసి అంటారు. అవన్నీ తప్పించాలంటే మనుషుల్ని మీరు దాడి చేస్తుంటే, హానికరంగా చేస్తుంటే, పులులు, సింహాలు, అగ్ని ఎన్ని దాడి చేస్తుంటే ఏం చేయాలి? భయభక్తులు కలిగి అని ఉన్నారు. భయభక్తులు కలిగి ఉండడం అంటే భయభక్తులు కలిగిన వాడే ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఫోన్లు మొత్తాన్ని లాక్ చేసి ఉంటున్నాను కదా. మీరు లాక్ చేసుకుంటే పిల్లలు చెప్ప వాక్యం ఉంటుంది కదా. ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరో వాక్యం వింటున్నారు, ఫోన్ చేస్తుంది కనుక ఎందుకు ఒక అరగంట గంటలు వెళ్ళిపోయేదానికి కనుక ఎప్పుడైనా మీ ఫోన్లు ఏం చేస్తారు? లక్ష్యం. దేవుని స్తోత్రం. ఇందాకే చెప్తా అనుకున్నాము, ఇక మాటని మాట్లాడుతుంటే శాతం చెప్పండి. ఏంటంటే ఏదోలు ఎలక తోలు యానాలు తోమినా, ఏం తోమినా? ఎలక తోలు యానాలు తోమినా. యానాలు ఏంటి? యానాలు అంటే అప్పుడు భాషను బట్టి, మాటను బట్టి అంతమానుతో ఉన్నా, తెల్లబారులతో ఉన్నా, రోజంతతో ఉన్నా, వారమంతతో ఉన్నా, అది అదే. అందుకని చెప్పి నేను మూడు జాగ్రత్తగా మీరు ఉంచుకోండి. వాక్యం నేను చెప్పేది ఏంటంటే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వచ్చిన కాసేపు వాక్యం పెడితే బాగుంటుందని దేవుడి యొక్క సన్నిధిలో ఉంది. సన్నిధిలో ఏం చేస్తున్నారంటే చెప్తున్నాను. అందరి స్తోత్రం చెప్తే హల్లెలూయా అన్నీ చెప్తారా? అలా చేయండి. వారం కూడా ఫోన్లు వస్తాయి, నాకు వస్తాయి, మీకు వస్తాయి. తప్పదండి, ఫోన్ ఎత్తాలి.
కదా. మరి ఆ ఫోన్ ఏం చేయాలి? రాగానే సైలెంట్లో పెట్టేయాలి. వస్తుంది సైలెంట్లో పెట్టేందుకు పక్క చోటు అప్పుడు ఆఫ్ చేసేయాలి. అంతే. మీకు అలా చేయండమ్మా, నన్ను మాత్రం మీరు అపార్థం చేసుకోకండి. అయితే ఇక్కడ ఈ భక్తి కలిగిన భక్తులు ఏం చేశాడు? దేవుని యందు భక్తి గలవాడనందున అతనికి ఏ హాని కలగలేదు. ప్రార్థన చేశాడు, అందుకే తప్పించబడ్డాడు. అందరూ స్తోత్రం చెప్పండి. తప్పించబడ్డాడు కనుక హాని కలగకుండానట్లుగా నీవు టైం ఎంతైందమ్మా? సరే చెప్పండి, నేను ముగిస్తా. ఒక మాట చెప్పి ముగించేస్తాను. కనుక మీరందరూ ఏం చేయాలి అంటే, హాని కలగకుండా ఉండాలి అంటే మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి ఎక్కడున్నా కానీ ఏం చేయాలంటే భయభక్తులని ప్రార్థన చేయండి. రెండవ మాట చెప్పిస్తాను. అంటే ముచ్చటగా 3 మాటలు చెప్తాననుకున్నాను. ముచ్చటగా 3 మాటలు చెప్పడానికి నాకు సమయం లేదు. చెప్పాలంటే ఒక అరగంట ఉంటుంది. కనుక పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ పేతురు 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏ విషయంలో? మంచి విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడెవడు? ఇలా రాయించబడుతుంది. అమ్మ చీర వచ్చినాడు తిన్నాడా? మంచి విషయాలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవరు లేడు. మంచి విషయాలు కాకుండా అనవసర విషయాల్లో ఏదైతే మా చిన్నప్పుడు మా నాన్నగారు ఒక చిన్న కథ చెప్పారు. చిన్నప్పుడు ఏంటంటే చెప్తూ అందులో చిన్న పాయింట్స్ చెప్తారు. మీకు అంతా చెప్పండి. పిల్లలు ఏడుతున్నాడంట, కథలో పాయింట్ అంతా చెప్తే కుదరదు. చిన్న మాట, పిల్లలు ఏడుస్తుంటే ఎలా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. నన్ను చేయి కుట్టింది అన్నాడండి. నీ కుట్టింది? అప్పుడు గంగా పరిగెత్తి సీమ పుట్టు దగ్గర తీయండి. సీమ ఎందుకు కుట్టావు అన్నాడు. నా బంగారు పుట్టు ఏదైతే కుట్టినా అన్నాడు. రాత్రి కూడా చెప్పాను కదా, మా నాన్నగారు చెప్పింది చిన్న కథ. ఇప్పుడు ఆ కథ గురించి చెప్పట్లేదు. మీరు టీవీలు ఏదో చూస్తున్నారు. ఆడబిడ్డలు టీవీలు పోలు అది కథలు ఏమొస్తాయి? నీతి కథలు, మంచి కథలు. ఏ పుట్లో నీ గుర్తుకురా పుట్లో చెయ్యే పరిస్థితి నేను ఇంట్లో తీసుకెళ్ళి చీపులు పొగ పెట్టి అదే కొట్టడం అనగా కొట్టాడంటే తెలుస్తుందా? అది ఏం చేసింది? నీకు ఏం పని అందులో ఏంటి? మన వాళ్ళు కూడా చాలా అందులో ఏంటి మన దగ్గరికి వచ్చి మన కూడా తీసుకెళ్తారు కత్తిరించుకుని ఇంట్లో విషయంతో కొట్టేటట్టు. ఏం చేయాలి? నిజంగా ఇంట్లో విషయంతో కొట్టేస్తే మళ్ళీ ఆ జోలికి వెళ్ళకుండా ఏం చేయాలంటే పోలీసు అధికారులు ఏడు వాళ్ళు వస్తారు కదా, అప్పగించి పని చేయాలి. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అప్పుడు అలాంటి వాటిలో ఏ లెక్కలు మనకి, ఎందుకంటే ఏ లెక్క వచ్చినట్లోనేమో ఏ లెక్కలో మానేశారు. ఇంట్లో ఏ లెక్కాలి, ఈ కార్యక్రమాలు ఏ లెక్కాలి, ఏదేదో అందులో పెట్టాలి. అందులో మాత్రం పెట్టరు వేయడం. నీకు ఎన్నో విషయాలు ఇంట్లో ఉన్నాయి, ఎన్నో విషయాలు నీ జీవితంలో ఉన్నాయి. వాటిలో వెళ్ళి మంచివాడిగా ఉండు.
మంచి జీవితం జీవించు, దేవుని యొక్క కృప పొందు. చాలా విషయాలు ఉన్నాయి, నేను కట్ చేసుకుంటూ ముందుకెళ్తాను. దేవునికి మేము కలుగుదాక ఒకసారి చదివేదన్నమాట. మీరు మంచి విషయంలో ఎవరంటే మీరే, నేనే మంచి విషయంలో ఏం చేయాలి? ఆసక్తి గలవారైతే ఆసక్తి గలవారైతే, ఆసక్తి గలవారైతే, ఏ శక్తి గలవారైతే? మంచి విషయాలలో. మీరు ఎప్పుడైనా మంచి విషయాల్లో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు అంటే నూటికి ఎందరో కొందరు ఉంటారు. కానీ సగానికి సగం ఏ విషయంలో ఆసక్తి కలిగిన ఉంటారంటే ఆ కుటుంబాన్ని పాడు చేయాలని, ఆ వ్యక్తిని పాడు చేయాలని, ఆడకాలకి ఏదో పెట్టేయాలని, ఆడకాలకి ఇబ్బంది చేయాలని, ఆడకాలకి ఏం చేయాలి, అలాంటి విషయాలు ఆసక్తి. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటారు, చాలా చెప్తారు, ప్రార్థన యందు మాందులు కాక ప్రార్థన యందు ఆసక్తి గలవారై, మంచి విషయాలలో ఆసక్తి గలవారై ఉండి అని లేఖనాలు చెప్తున్నారు. మీరు ఈ మధ్యాహ్న కాలంలో ముగిస్తుండగా మంచి విషయాలు ఆసక్తి కలిగితే ఏ హాని ఉంటుంది కదా. ఎవరినో కొట్టాడు, బాధేశాడు, ఆంటీగా గొడవలు ఉన్నాయి, దేవుడు లేవు, కావాలని ఏదో పెట్టుకున్నాడు. ఇంకేముంది, ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందో న్యాయం జరుగుతుంది. వీడిని ఇంకొకరు ఫోన్ చేస్తుంది, ఆడొచ్చి ఎందుకు కొట్టడం. ఇవన్నీ హానికరమైన పరిస్థితులు కదండి. అందరితో ఆగుతుందా అంటే తల్లిదండ్రులు పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బదారిగా రావాల్సి వస్తుంది. మంచి విషయంలో ఆసక్తి గలవారును ఉన్నది. అలాంటి పనులు చేస్తే ఏ హాని ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, ఈ మాట మీరు పదే పదే జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడైనా ఎప్పుడైనా అనవసరమైన వాటికి వెళ్తున్నప్పుడు ఈ వాక్యాన్ని చెప్పండి. అవి హాని చేస్తాయని, అవన్నీ ఇబ్బంది చేస్తాయని, నిన్ను అనగా ఇరుకులో పెడతాయని తెలుసుకుని మంచిగా ఉండండి, మంచి ప్రవర్తన కలిగినండి అని పరిశుద్ధాత్మను తెలియజేస్తూ ముందుగా నేను ముగించి ప్రభు స్థితిలో అలా తెలియజేస్తూ ఈ మాటలు నిరంతరం కూడా దేవుని కొరకు బ్రతకండి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. కనుక నేను చెప్పిన విషయాలు చాలా తక్కువ, చాలా చిన్న విషయాలు. రెండు మాటలే చెప్పాను, మూడో మాట చాలా చక్కటి అందమైన మాట, ఆశీర్వదకరమైన మాట. సరే ముగించుకుంటాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని కూడా అందమైన మాటలే, మధురమైన మాటలే, ఆశీర్వదకరమైన మాటలే. కనుక బైబిల్ మీరు చక్కగా చదవండి, పాత్రస్పందండి, మంచిగా ఉండి జీవించండి. నేను మళ్ళా ఆరోగ్యాన్ని కోరుకున్న తర్వాత కంటి ఆపరేషన్ మరి చేసుకోవాలని ఆశించిన తర్వాత మరి అందరూ దేవుని వాక్యంతో కలుద్దాం. ఇప్పుడు இந்த వాక్యం మీ జీవితంలో ఆశీర్వాదం ప్రవేశం కాక ఆమె చెప్పండి.